హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో వచ్చి ముక్కోటి ఏకాదశి రోజు అనమాట. ఇంకా మా ఊరు వచ్చి గుంటూరు జిల్లా మంగళగిరి అండి. మా ఊర్లో అయితే ముక్కోటి ఏకాదశి చాలా బాగా సెలబ్రేషన్ అయితే చేస్తారనమాట. మా ఊరికి ఫేమస్ పానకాల లక్ష్మీ నరసింహస్వామి గుడి అనమాట. అందరికీ తెలిసే ఉంటుంది, మంగళగిరి అనగానే పానకాల లక్ష్మీ నరసింహస్వామి. ఇంకా ఈరోజు ఏంటంటే ఉత్తర ద్వార దర్శనం అనేది ఉంటుందన్నమాట. మేమైతే గుడి దగ్గరికి వెళ్ళటం లేదు, కానీ మా ఊర్లో ఏంటంటే గుడి దగ్గర అంతా కూడా తిరణాల్లాగా పెడతారనమాట. అంటే బొమ్మలు షాపులు ఇవన్నీ కూడా చాలా బాగుంటుందండి చూస్తానికైతే మటుకి. ఇంకా అమ్మ, నేను, పిల్లలు అయితే వెళ్తున్నాం అనమాట గుడి దగ్గరికి. ఇదంతా చూద్దాము అని చెప్పేసి గుడి దగ్గరికి వెళ్ళాలంటే తెల్లారగట్ట 3 కానించే క్యూ లైన్ అయితే ఉంటుందన్నమాట. ఇదిగోండి చూడండి, ఇదైతే గుడి అనమాట. మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి గుడి. ఇంకా చూసారండి జనాలు ఎలా ఉన్నారో. అసలు అడుగు తీసి అడుగు వేయటానికి కూడా ఉండదనమాట. తెల్లారగట్ట 3 కాడి నుంచే బాగా క్రౌడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. చుట్టుపక్కన పల్లెటూర్లు, వేరే వేరే ఊర్ల నుంచి కూడా అలా వస్తూ ఉంటారనమాట ఇక్కడికి ఆ రోజు. ఇంకా శంకుతీర్థం తీసుకోవటానికి ముఖ్యంగా అయితే వస్తారు. చూడండి జనాలు అయితే బాగా అంటే బాగా రష్గా ఉంటుందన్నమాట. అసలు ఇంకా నైట్ అయితే మటుకి ఇంకా చెప్పక్కర్లేదండి, అసలు ఖాళీ కూడా ఉండదు. ఇప్పుడు అంటే జనాలంతా దర్శనానికి వెళ్తున్నారు కాబట్టి ఇదిగోండి క్యూ లైను చాలా బారుగా ఉంటుంది. క్యూ లైన్ అయితే మటుకి ఇంకా మనం క్యూ లైన్లోకి వెళ్ళామనుకోండి, బయటికి ఎప్పుడు వస్తాం అనేది తెలీదు. అందుకే ఈ పిల్లల్ని వేసుకొని ఇబ్బంది పడటం ఎందుకని మేమైతే వెళ్ళలేదన్నమాట. ఇది వచ్చి గాలిగోపురం అంటారు. మా ఊరికి మధ్యలో అయితే ఉంటుందన్నమాట ఈ గుడి. ఇంకా కొండెక్కే వాళ్ళు కూడా కొండెక్కుతారండి. ఇక్కడైతే గండాలయ స్వామి ఉంటారనమాట. ఇంకా కొండెక్కి ఆయిల్ అనేది పోస్తారు. 365 రోజులు ఇక్కడ ద్వీపం అనేది కొండ మీద వెలుగుతానే ఉంటుందన్నమాట. ఇంకా రథం అండి, అదైతే మటుకి ఇప్పుడైతే తీయటం లేదు. తిరణాల రోజైతే తీస్తారనమాట రథము. సోమవారిని ఊరేగిస్తారు. ఇంకా మా పిల్లలు, మా అమ్మ అయితే చూడండి ఇంకా షాప్ దగ్గర షాపింగ్ చేద్దామని చెప్పి పిల్లలకి ఏమన్నా తీసుకుందామని ఇంకా చూసుకుంటూ అయితే అలా వస్తూ ఉన్నాం అనమాట. ఇంకా చౌలీలు ఇవి రకరకాలుగా చాలా బాగా పెట్టారండి. ఈ సంవత్సరం అయితే ఎక్కువగా పెట్టారు బాగా. అసలు చాలా మోడల్స్ ఉన్నాయి. చాలామంది యూట్యూబ్, ఇన్స్టా చేసే వాళ్ళైతే చిన్న చిన్న స్టాల్స్ లాగా పెట్టేసి కూడా అమ్ముతున్నారనమాట. ఇంకా పిల్లలకైతే కొన్ని బొమ్మలు, వాచీలు ఇలా అయితే తీసుకున్నాం. బ్యాంగిల్స్ కూడా స్టోన్ బ్యాంగిల్స్ అయితే ఎక్కువగా అమ్ముతున్నారు. అసలు ఫ్యాన్సీ ఐటమ్ అయితే ఈ సంవత్సరం చాలా బాగా పెట్టారండి. ఇంకా న్యూ ఇయర్ కూడా ఉంది కదా, కలర్స్ కూడా అవి కూడా అమ్ముతున్నారనమాట. ఇంకా మా అమ్మ అయితే జడలు చూస్తుంది. ఈ జడలు వీడియో తీయి చాలా బాగుందనంది. ఆన్లైన్లోనే తక్కువ రేట్లు అనిపిస్తుందండి. జడలు అయితే 500, 600 అలా అయితే చెప్తున్నారు. ఇంకా ఎక్కువ చెప్తున్నారులేని అక్కడ పెట్టేసాం. లేకపోతే పిల్లలిద్దరికీ తీసుకుందామని అనుకున్నాము. ఇంకా మా పిల్లలైతే ఆ షాపింగ్ కాదు, ముందు బొమ్మల షాపింగ్ అని చెప్పేసి బొమ్మలు తీసుకోండి అని అంటున్నారు. కొన్ని దగ్గర అయితే ఫిక్స్డ్ రేట్స్ అయితే ఉన్నాయి అనమాట, 100, 200 అని. ఇంకా తర్వాత ఇలా వచ్చేసి ఈ బ్యాంగిల్స్ అయితే, స్టోన్ బ్యాంగిల్స్ అయితే చూస్తున్నాము. ఇవన్నీ కూడా 60 రూపాయలు అంటండి, చాలా తక్కువే. ఫ్యాన్సీ షాపుల్లో అయితే మట్టుకి 200, 250 అలా అయితే అమ్ముతున్నారు. ఇవి చూడండి ఎంత బాగున్నాయో కదా. ఆ బ్యాంగిల్స్ అయితే ఓన్లీ 150 రూపీస్ అంట. ఇక్కడైతే ఏవైనా 50 రూపాయలేనంటండి. నల్లపూసల గొలుసులు, చౌలీలు అవన్నీ ఉన్నాయి. ఇంకా ఇలా పెట్టిన స్టాల్స్ దగ్గర అయితే 100 రూపీస్ అయితే అమ్ముతున్నారనమాట. ఈ చెవుల్లో ఏదైనా తీసుకోండి 100 అంటున్నారు. ఇక్కడ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. మోడల్స్ అన్నీ లేటెస్ట్ మోడల్స్ ఉన్నాయి. ఇంకా మా పిల్లలు మేము ఏది తీసుకున్నా మాకైతే కావాల్సిందని బొమ్మల కొట్టు దగ్గరల్లా ఆగిపోతున్నారనమాట. ఇంకా ఫిక్స్డ్ రేట్స్ పెట్టేశారండి ఈ సంవత్సరం అయితే మట్టుకి. 100 రూపాయలు, 150, 200 అలా అంటున్నారు. కొన్ని చోట్ల అయితే ఫిక్స్డ్ రేట్స్ అయితే లేవు. ఇంకా షాపింగ్ అంతా చేసుకొని అమ్మ, నేనైతే అలసిపోయాము. పొద్దున వచ్చిన వాళ్ళం మధ్యాహ్నం 2 అయితే అయిపోయింది టైము. ఇంకా బాగా ఆకలేస్తుందని ఇంకా సాధు సోడా దగ్గర అయితే ఇంకా మేము బాదం పాలు అయితే తాగుతున్నాం అనమాట. మంగళగిరికి చాలా ఫేమస్ అండి సాధు సోడా సెంటర్ అంటారు ఇక్కడ. ఇంకా మా అమ్మాయి అయితే మీకు బొమ్మలు అయితే చూపిస్తుంది అనమాట. ఇంకా పండగ అంటేనే మిఠాయి కదండి. అసలు మిఠాయి తీసుకొని ఇంకా ఆటో దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడి నుంచి ఆటో ఎక్కేసి మా ఇంటికైతే వెళ్ళిపోద్దాము అనుకున్న లోపల చెరుకులు తీసుకోలేదని ఇంకా చెరుకులు కూడా తీసుకుంటున్నానండి. గెడొచ్చేసి 60 రూపాయలు అలా తీసుకున్నారు. ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇంకా నేను ఏం షాపింగ్ చేశాను ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అంతా చూపిస్తాను. ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. బాయ్ బాయ్.